హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆక్షన్ డే 1 హైలైట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నించుద్దాం. డే 1 ఆక్షన్లోకి మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్లేయరు మొహమ్మద్ రజా చియానిషాద్లు. మొహమ్మద్ రజా చియానిషాద్లుని 2,23,00,000కి దక్కించుకుంది గుజరాత్ జైంట్స్ మేనేజ్మెంట్. దీంతో ఇప్పటి వరకు పునేరి పల్టన్కి, పట్నా పైరేట్స్కి ఆడినటువంటి మొహమ్మద్ రజా చియానిషాద్లు ఇకపై గుజరాత్ జైంట్స్కి ఆడబోతున్నాడు. ఇక ఆ తర్వాత ఇరానియన్ పవర్ హౌస్ ఫజల్ అత్రచలి ఆక్షన్లోకి వచ్చాడు. ఫజల్ అత్రచలిని 30 లక్షలకి దబాంగ్ ఢిల్లీ దక్కించుకోవడం మనం చూసాం. ఇరానియన్ పవర్ హౌస్ ఫజల్ అత్రచలిని కేవలం 30 లక్షలకే దక్కించుకుంది దబాంగ్ ఢిల్లీ. దీంతో ఈ సీజన్లో దబాంగ్ ఢిల్లీకి ఆడబోతున్నాడు ఫజల్ అత్రచలి. ఇక ఆ తర్వాత పవన్ సెరావత్ వంతు వచ్చింది. పవన్ సెరావత్ని 59.5 లక్షలకి తమిళ్ థలైవాస్ మేనేజ్మెంట్ దక్కించుకుంది. దీంతో ఇప్పటి వరకు తెలుగు టైటన్స్కి ఆడినటువంటి పవన్ కుమార్ షెరావత్ని ఇకపై మనం తమిళ్ థలైవాస్ జెర్సీలో చూడబోతున్నాం. ఇక ఆ తర్వాత భరత్ హుడా ఆక్షన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. భరత్ హుడాని మన తెలుగు టైటన్స్ టీం 81.5 లక్షలకి ఆక్షన్లో దక్కించుకుంది. దీంతో తెలుగు టైటన్స్కి వచ్చే సీజన్లో ఆడబోతున్నాడు యంగ్ టాలెంటెడ్ రైడర్ అయినటువంటి భరత్ హుడా. ఇక ఆ తర్వాత విజయ్ మలిక్ ఆక్షన్లోకి వచ్చాడు. విజయ్ మలిక్ని ఎఫ్బిఎం కార్డ్ ద్వారా 51.5 లక్షలకి రీటైన్ చేసుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఇది ఒక మంచి బై అని చెప్పాలి. ఆక్షన్కి ముందుగా రీటైన్ చేసుకుంటే కనుక అదనంగా కొంత బడ్జెట్ని ఇవ్వాల్సి వచ్చేది తెలుగు టైటన్స్. చాలా తెలివిగా ఎఫ్బిఎం కార్డ్ ప్రయోగించి రీటైన్ చేసుకోవడం జరిగింది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. ఇక ఆ తర్వాత శుభం షిండే ఆక్షన్లోకి అడుగుపెట్టాడు. శుభం షిండేని కేవలం 80 లక్షలకే దక్కించుకుంది తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్. దీంతో తెలుగు టైటన్స్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి రైట్ కార్నర్ ప్రాబ్లం కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఆ తర్వాత అంకుష్ రాఠీ వంతు వచ్చింది. అంకుష్ రాఠీని కేవలం 30 లక్షలకే దక్కించుకుంది బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్. దీంతో ఇప్పటి వరకు జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఆడినటువంటి అంకుష్ రాఠీ ఇకపై బెంగళూరు బుల్స్కి ఆడబోతున్నాడు. ఇక ఆ తర్వాత స్టార్ కవర్ డిఫెండర్ అయినటువంటి దీపక్ సింగ్ ఆక్షన్లోకి వచ్చాడు. దీపక్ సింగ్ని 86 లక్షలు పెట్టి ఎఫ్బిఎం కార్డ్ ద్వారా రీటైన్ చేసుకోవడం జరిగింది పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్. దీంతో ఎప్పట్లాగానే పట్నా పైరేట్స్కి ఆడబోతున్నాడు దీపక్ సింగ్. ఇక ఆ తర్వాత టాలెంటెడ్ యంగ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ ఇండియన్ పవర్ హౌస్ అయినటువంటి యోగేష్ దహియా ఆక్షన్లోకి వచ్చాడు. యోగేష్ దహియాని 1,12,50,000కి బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్ ఆక్షన్లో దక్కించుకుంది. దీంతో ఈ సీజన్లో బెంగళూరు బుల్స్కి ఆడబోతున్నాడు యోగేష్ దహియా. ఇక ఆ తర్వాత రైడర్స్ వంతు వచ్చింది. ఆషు మలిక్ మొట్టమొదటిగా రైడర్స్ విభాగంలో అడుగుపెట్టాడు ఆక్షన్లోకి. ఆషు మలిక్ని 1,90 లక్షలకి రీటైన్ చేసుకుంది దబాంగ్ ఢిల్లీ ఎఫ్బిఎం కార్డ్ ద్వారా. దీంతో ఎఫ్బిఎం కారణంగా మరోసారి ఆషు మలిక్ దబాంగ్ ఢిల్లీకి లభించాడని చెప్పాలి. మరోసారి దబాంగ్ ఢిల్లీకి ఆడబోతున్నాడు ఆషు మలిక్. ఇక ఆ తర్వాత అర్జున్ దేశ్వాల్ ఆక్షన్లోకి అడుగుపెట్టాడు. అర్జున్ దేశ్వాల్ని 1,40,50,000కి దక్కించుకుంది తమిళ్ థలైవాస్ మేనేజ్మెంట్. సంజీవ్ బలియాన్ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందని చెప్పాలి. ఈ బైలో ప్రధానంగా ఆయన అర్జున్ దేశ్వాల్ని పట్టుపట్టి తన టీంలోకి తీసుకోవడం జరిగింది. 1,40,50,000కి తమిళ్ థలైవాస్ మేనేజ్మెంట్ అర్జున్ దేశ్వాల్ని దక్కించుకుంది. దీంతో ఇప్పటి వరకు జైపూర్ పింక్ ప్యాంథర్స్కి చాలా చక్కగా లీడ్ చేసినటువంటి అర్జున్ దేశ్వాల్ ఇకపై తమిళ్ థలైవాస్ రైడింగ్ యూనిట్ని లీడ్ చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత స్టార్ యంగ్ సెన్సేషనల్ రైడర్ అయినటువంటి దేవాంగ్ దలాల్ ఆక్షన్లోకి అడుగుపెట్టాడు. దేవాంగ్ దలాల్ని 2,20,50,000కి దక్కించుకుంది బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. దీంతో ఇప్పటి వరకు పట్నా పైరేట్స్కి ఆడినటువంటి దేవాంగ్ దలాల్ వచ్చే సీజన్లో మాత్రం బెంగాల్ వారియర్స్ ఫ్రాంచైజ్ని లీడ్ చేయబోతున్నాడు రైడింగ్ విభాగంలో. ఇక ఆ తర్వాత కేటగిరీ బిలో భాగంగా బాస్తామీ ఆక్షన్లోకి వచ్చాడు. అమీర్ హుసేన్ బాస్తామీని దబాంగ్ ఢిల్లీ కేవలం 30 లక్షలకే దక్కించుకోవడం మనం చూసాం. దీంతో ఈ టాలెంటెడ్ ఇరానియన్ రైట్ కార్నర్ డిఫెండర్ ఈసారి దబాంగ్ ఢిల్లీ ఫ్రాంచైజ్కి రిప్రజెంట్ చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత యంగ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి అంకిత్ జాగ్లాన్ ఆక్షన్లోకి వచ్చాడు. అంకిత్ జాగ్లాని 1,57,25,000కి దక్కించుకుంది పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్. ఎఫ్బిఎం కార్డ్ని ప్రయోగించి అంకిత్ జాగ్లాని రీటైన్ చేసుకుంది పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్. ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ ఆక్షన్లోకి వచ్చాడు. ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయినర్ రైట్ కార్నర్ డిఫెండర్ అయినటువంటి నితీష్ కుమార్ని 20.25 లక్షలకి దక్కించుకుంది బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. ఎఫ్బిఎం కార్డ్ని ప్రయోగించి నితీష్ కుమార్ని దక్కించుకుంది బెంగాల్ వారియర్స్ మేనేజ్మెంట్. ఇక ఆ తర్వాత సంకేత్ సావంత్ ఆక్షన్లోకి వచ్చాడు. సంకేత్ సావంత్ని 40.50 లక్షలకు దక్కించుకుంది పట్నా పైరేట్స్ మేనేజ్మెంట్. ఇప్పటి వరకు పునేరి పల్టన్కి ఆడినటువంటి సంకేత్ సావంత్ వచ్చే సీజన్లో మాత్రం పట్నా పైరేట్స్కి రిప్రజెంట్ చేయబోతున్నాడు. ఇక ఆ తర్వాత మరొక సీనియర్ లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి మహేందర్ సింగ్ ఆక్షన్లోకి వచ్చాడు.
మహేందర్ సింగ్ని కేవలం 20 లక్షలకే ఆక్షన్లో దక్కించుకోవడం జరిగింది యూపీ యోధాస్ మేనేజ్మెంట్. ఇక ఆ తర్వాత సాహిల్ గులియా ఆక్షన్లోకి రావడం మనం చూసాం. అనూహ్యంగా సాహిల్ గులియా అన్సోల్డ్గా వెనుదిరిగాడు. తమిళ థలావాస్కి ఎన్నో కీలక విజయాల్ని అందించినటువంటి సాహిల్ గులియా అన్సోల్డ్ కావడం ఒకంత బాధని కలిగించిందని చెప్పాలి. ఇక ఆ తర్వాత రింకు శర్మ ఆక్షన్లోకి రావడం మనం చూసాం. రింకు శర్మని 21 లక్షలకి యుముంబా మళ్ళీ దక్కించుకుంది. ఎఫ్బిఎం కార్డ్ ద్వారా ఈ ప్లేయర్ని తీసుకుంది యుముంబా మేనేజ్మెంట్. ఇక ఆ తర్వాత సీనియర్ రైట్ కవర్ డిఫెండర్ అయినటువంటి సుర్జీత్ సింగ్ని ఆక్షన్లోకి రావడం మనం చూసాం. సుర్జీత్ సింగ్ని దబాంగ్ ఢిల్లీ ఎంతో తెలివిగా కేవలం 20 లక్షలకే దక్కించుకుంది. దీంతో ఈ టాలెంటెడ్ సీనియర్ రైట్ కవర్ డిఫెండర్ ఈసారి దబాంగ్ ఢిల్లీ ఫ్రాంచైజ్కి రిప్రజెంట్ చేయబోతున్నాడు. వీలైతే కెప్టెన్సీ బాధ్యతలను కూడా స్వీకరించే అవకాశం ఉంటుంది సుర్జీత్ సింగ్. ఇక ఆ తర్వాత యంగ్ కవర్ డిఫెండర్ అయినటువంటి సంజయ్ ఆక్షన్లోకి వచ్చాడు. చాలా టాలెంట్ ఉన్నటువంటి కవర్ డిఫెండర్ ఇతను. లాస్ట్ సీజన్లో తన ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్ని అతను హర్యానా స్టీలర్స్కి అందించడం మనం చూసాం. కప్ గెలవడంలో కూడా కీలక పాత్ర పోషించాడు సంజయ్ ధుల్. సో ఈ నేపథ్యంలో సంజయ్ ధుల్ని 60 లక్షలు వెచ్చించి బెంగళూరు బుల్స్ మేనేజ్మెంట్ దక్కించుకోవడం మనం చూసాం ఆక్షన్లో. ఇక ఆ తర్వాత కేటగిరీ బి రైడర్స్ యొక్క వంతు వచ్చింది. ఈ లిస్టులో మొట్టమొదటి పేరు గుమాన్ సింగ్దే. గుమాన్ సింగ్ని 1,07,25,000కి దక్కించుకుంది యూపీ యోధాస్ మేనేజ్మెంట్. దీంతో గుమాన్ సింగ్ ఈసారి యూపీ యోధాస్ టీంకి ఆడబోతున్నాడు. బట్ ఆ తర్వాత వచ్చినటువంటి ప్రదీప్ నర్వాల్ అన్సోల్డ్ కావడం ఒకంత బాధని కలిగించింది. రికార్డ్ బ్రేకర్గా ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ పట్నా పైరేట్స్కి 3 కన్సిక్యూటివ్ ట్రోఫీస్ ఇచ్చినటువంటి ఈ సూపర్ స్టార్ ప్లేయర్ని ఏ టీం కూడా తీసుకోకపోవడం చాలా బాధని కలిగించింది, చాలా ఆశ్చర్యాన్ని కలిగజేసిందని చెప్పాలి. ప్రధానంగా పట్నా పైరేట్స్ అయినా బేస్ ప్రైజ్ ఇచ్చి తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక ఆ తర్వాత మణీందర్ సింగ్ ఆక్షన్లోకి అడుగుపెట్టాడు. ఈ స్టార్ పర్ఫార్మర్కి కూడా పరాభవం తప్పలేదని చెప్పాలి. మణీందర్ సింగ్ని కేవలం 20 లక్షలకే పట్నా పైరేట్స్ దక్కించుకుంది. దీంతో ఈ సీజన్లో పట్నా పైరేట్స్కి ఆడబోతున్నాడు మైటీ మణీందర్ సింగ్. ఇక ఆ తర్వాత ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ యంగ్ రైడర్ అయినటువంటి నితిన్ ధన్కర్ ఆక్షన్లోకి అడుగుపెట్టాడు. నితిన్ ధన్కర్ని ₹1,25,000కి జైపూర్ పాంథర్స్ దక్కించుకుంది. ఇక ఆ తర్వాత మంజీత్ వంతు వచ్చింది. మంజీత్ని కేవలం 40 లక్షలకే జైపూర్ పాంథర్స్ దక్కించుకుంది. దీంతో ఈసారి నితిన్ ధన్కర్, మంజీత్ ఇద్దరు కూడా జైపూర్ పాంథర్స్కి ఆడబోతున్నారు. ఇక ఆ తర్వాత సచిన్ తన్వర్ ఆక్షన్లోకి అడుగుపెట్టాడు. సచిన్ తన్వర్ని 1,05,75,000కి పునరిపల్టన్ మేనేజ్మెంట్ దక్కించుకుంది. దీంతో లాస్ట్ సీజన్లో తమిళ థలావాస్కి ఆడినటువంటి సచిన్ ఈసారి మాత్రం పునరిపల్టన్కి ఆడబోతున్నాడు. ఇక లాస్ట్ ప్లేయర్గా నవీన్ కుమార్ ఆక్షన్లోకి అడుగుపెట్టాడు. నవీన్ కుమార్ని 1,20,00,000కి హర్యానా స్టీలర్స్ దక్కించుకుంది. తెలుగు టైటన్స్ ఇతని కోసం ట్రై చేసింది కానీ బడ్జెట్ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి కారణంగా నవీన్ కుమార్ని దక్కించుకోలేకపోయింది తెలుగు టైటన్స్.